భార్య మండిపడుతూ, పనికి మాలినవన్నీ గుర్తుంటాయి, నా బర్త్డే మాత్రం గుర్తుండదు, అసలు ఎలా మర్చిపోతున్నావ్హా? భర్త భయంగా, అయ్యో, నిన్ను చూస్తుంటే వయసు పెరుగుతున్నట్లు అస్సలు తెలియట్లా, అలా ఉన్నావు మరి. భార్య పొంగిపోతూ, నిజమా? మీకోసం ఇప్పుడే స్వీట్ చేస్తా. భర్త రిలీఫ్గా తల తడుముకుంటూ, హమ్మయ్యా, సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది, లేకుంటే ఈరోజు ఇత్తడే ఇత్తడి. అవసరమున్నప్పుడు చూపించే ప్రేమ, ఫోటో తీసేటప్పుడు లోపలికి లాగే పొట్ట, రెండూ ఒకటే. పనైపోయిన వెంటనే అసలు రూపం బయటపడుతుంది. Have you ever been younger? Go, 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 go! 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 నెల రోజులు ఉండివస్తానని పుట్టింటికెళ్లిన విజయమ్మ 3 రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది. తలుపు తీసిన తన భర్త సుబ్బారావు పకపకా నవ్వుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది, దేనికలా నవ్వుతున్నారు? ఏం లేదే, మన పెద్దలు చెప్తుంటారుగా, భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్లాలని, అందుకే. కోఠీ నుంచి అమీర్పేట వైపు బస్సు వెళుతోంది. మధ్యలో 2 ఆంటీలు బస్సు ఎక్కారు. బస్సు అంతా ఫుల్గా ఉంది, ఒక్క సీటు తప్ప. ఆ సీటు నాదంటే నాదని, నేను ముందు ఎక్కానంటే నేనని ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఎవరు వారికి సర్ది చెప్పలేకపోతున్నారు? ఇంతలో ఒక పెద్దాయన సొల్యూషన్ చెప్పాడు. ఎవరు వయసులో పెద్దయితే వారిని కూర్చోమన్నాడు. అంతే, జగడం టకీమని ఆగిపోయింది. హబిడ్స్ వచ్చేవరకు సీటు ఖాళీగానే ఉంది. ఒసేయ్, నేను చచ్చిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అయ్యో లేదండి, చేసుకోను. నేను మా చెల్లితోటే ఉంటా. ఒకవేళ నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నేనెందుకు చేసుకుంటానే, నేను మీ చెల్లితోటే ఉంటా. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.